కేకే న్యూస్ స్వాగతం. విశాఖలో మహేంద్రగిరి వారాహి సినిమా యూనిట్ సందడి. అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నం ప్రెస్ అందరికీ అందరూ నాకు చిరపరిచితులు. ఆల్మోస్ట్ 90% మంది అందరికీ నేను ఫ్రెండ్ని, మీరందరూ నాకు ఫ్రెండ్స్. అయితే ఇవాళ వేరే రోల్లో మహేంద్రగిరి వారాహి సినిమా ప్రమోషన్ లో భాగంగా మేము ఉత్తరాంధ్ర విజయనగరం నుంచి స్టార్ట్ చేసాము. విజయనగరంలోని అమ్మవారు ప్రతిష్ఠిస్తూ అక్కడి నుంచి బొబ్బిలి నుంచి రాజాం, శ్రీకాకుళం, ఇప్పుడు విశాఖపట్నం వచ్చింది. ఈ ఉత్తరాంధ్ర భాగంగా ప్రతి థియేటర్లోని మనం వారాహి అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నాం. అలాగా ఆ లేక మనం అందరూ ప్రేక్షకుల దగ్గరికి వెళ్దాం, దగ్గర ఇంటరాక్షన్ అవుతా ఉన్న కాన్సెప్ట్ లో అందరు దగ్గరికి వెళ్తున్నాం. ఇంతకు ముందు ఇదే కాన్సెప్ట్ ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ అమ్మోరు సినిమాకి విగ్రహాలు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మనం కొత్త పెడుతున్నాం, అంతే ప్రేక్షకుల దగ్గరికి వెళ్తున్నాం. సినిమా సెప్టెంబర్ 11 రిలీజ్ అనుకుంటున్నామండి. సంతోష్ గారు, సుమంత్ గారు కాంబినేషన్ ఇంతకు ముందు ఒక హిట్ సినిమా వచ్చింది సుబ్రహ్మణ్యపురం అని. ఇప్పుడు అంతకన్నా పెద్ద హిట్ సినిమా మహేంద్రగిరి వారు కోరుకుంటూ మన గారి విశాఖపట్నంలోని వచ్చాం. ఆయన ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. ఈ రోజు ఒక ఫస్ట్ సింగిల్ సాంగ్ లాంచ్ అవుతుందండి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇందులో ఐశ్వర్య రాజేష్ గారు ఇంకొక స్టార్ హీరో కూడా యాక్ట్ చేసే ఒక 20 నిమిషాలు ఉన్నారు. అందరూ చాలా కష్టపడి చాలా మంచి సినిమా వచ్చింది. ఒక 2 పాటలు లాంచ్ చేస్తున్నాం. ట్రైలర్ ఈవెంట్ 28 పెట్టుకుంటున్నామండి. ఇంకా మిగతా మీలో ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నేను శ్రీకాకుళంలో పుట్టి పెరిగిన వాడిని. సో ఉత్తరాంధ్రకి వచ్చి ఈ సినిమాని ఇలా ప్రమోషన్ స్టార్ట్ చేయడం నిజంగా నాకు పర్సనల్ గా చాలా చాలా ఆనందంగా ఉంది. మధు గారు, మీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను హ్యాపీ డేస్ తర్వాత కూడా ఇమ్మీడియట్ గా ఒక సినిమా ఏదో షూటింగ్ లో ఉండటం వలన ఆ సక్సెస్ టూర్ లో కూడా వైజాగ్ నేను ఒక్కడిని మిస్ అయిపోయాను. మళ్ళీ ఒక ఫిల్మ్ ఈవెంట్ కి రావటం ఇదే ఫస్ట్ టైం అండి నాకు. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. అలానే భోగాపురం ఎయిర్పోర్ట్ ని కూడా అతి దగ్గరగా చూసే అవకాశం కూడా కల్పించారు ఓపెన్ అయిన వెంటనే మాకు. వెరీ నైస్. అండ్ సుమంత్ గారి సినిమాలు మనకందరికీ తెలుసు. ప్రతి సినిమా ఆయన చేసిన దాంట్లో హీ ఎర్న్స్ రెస్పెక్ట్ త్రూ దస్ ఫిల్మ్స్. సో ఈ సినిమా కూడా ఆల్రెడీ ఒక హిట్ పేర్ లాగా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడే. ఒక పెద్ద సక్సెస్ఫుల్ ఫిల్మ్, ఒక వెరీ గుడ్ ఫిల్మ్, అంటే ఒక మంచి కాంబినేషన్ అనమాట. మంచి సినిమా, సక్సెస్ఫుల్ సినిమా, ఈ రెండింటి కళ కూడా మాకు ఆల్రెడీ కనిపిస్తోంది. ఒక నెల రోజుల ముందుగానే ప్రమోషన్ స్టార్ట్ చేయడం అన్నది ఇది ఈజీ కాదు మధు గారు. కానీ మీరు సినిమాని ఆల్రెడీ మీకు నమ్మకం ఉంది, దాన్ని చాలా పెద్దగా ప్రమోట్ చేద్దామని ఒక నెల రోజుల ముందుగా ఇలాంటి ఒక టూర్ ఏర్పాటు చేయడం చాలా చాలా మంచి విషయం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీరు కూడా మీకు సాధ్యమైనంత వరకు సినిమాని ప్రమోట్ చేయండి, ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళండి. యాక్చువల్లీ వైజాగ్ అంటే చాలా ఇష్టం నాకు, చాలాసార్లు చెప్పాను నేను. సో వారాహి మూవీ ద్వారా ఇక్కడ సాంగ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇవాళ అవంతి కాలేజ్ లో సాంగ్ లాంచ్ జరుగుతుందండి. సో వాట్ ఏ లాజిక్ సర్జీ అనే సాంగ్. సో ఇట్స్ వెరీ మీనింగ్ఫుల్ సాంగ్. అది కాసల శ్యామ్ గారు రాశారు. అండ్ సినిమా గురించి చెప్తే సుమంత్ గారు సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్స్ అన్ని కూడా ఒక క్వాలిటీ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అదే దీంట్లో వారిని కూడా సినిమా వచ్చిందండి. చాలా సంతోష్ చాలా బాగా చేశాడు సినిమా. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాను, మధ్యలో ఈ సాంగ్ లాంచ్ వరకు వచ్చాము. ఐఎమ్ ఎంజాయింగ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, వర్కింగ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బికాస్ స్కోప్, మేకింగ్ క్వాలిటీ, బిగ్నెస్ అంతా ఆల్రెడీ సంతోష్ ఇచ్చారు. సో దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం చాలా అంటే లైక్ ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాను. అండ్ యాజ్ వెల్ సుమంత్ గారి పర్ఫార్మెన్స్ అండ్ మీనాక్షి గారి పర్ఫార్మెన్స్, వెన్నెల కిషోర్ గారు, ఆల్ ద యాక్టర్స్, శ్రీనివాస్ గారు, వంశీ, ఎవ్రీబడి ఒక రోల్ డెఫినెట్ గా అందరిది ఒక క్యారెక్టరైజేషన్ ఈ ఫిలిం కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈచ్ క్యారెక్టర్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిలిం. సో మీరు డెఫినెట్ గా నేను చెప్పడం కాదు, ఐ వాంట్ యూ ఆల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో సెప్టెంబర్ 11th సినిమా రిలీజ్ అవబోతుంది. సో చాలా థ్యాంక్స్ మీ టైం కోసం. వైజాగ్ చాలా బ్యూటిఫుల్ సిటీ, బీచ్ ఉంది అండ్ చాలా మంచి మంచి ఫుడ్స్ ఉంది ఇక్కడే. ఓకే, అండ్ మా మహేంద్రగిరి వారాహి మూవీ చాలా బాగా వచ్చింది. 11 సెప్టెంబర్ కి రిలీజ్ అవుతుంది.
చాలా కష్టపడ్డాం మూవీ కోసం మీ అందరికి. సో మీరు మీ ఫ్యామిలీ అందరికి థియేటర్ వెళ్ళండి, మూవీ చూడండి. అండ్ ఈ మూవీ నాకు వచ్చింది, ఇది చాలా పెద్ద బ్లెస్సింగ్. లైక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, సుమన్ సార్ అందరూ ఆర్టిస్ట్ కి చాలా థ్యాంక్ యూ. మూవీ చూడండి. థ్యాంక్ యూ. అభిమానులు అందరూ ఇక్కడికి చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. ముందుగా వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ, సందేహం లేదు. ఇప్పుడే నేను వచ్చే ముందు నా ఫ్రెండ్తో చెప్తా ఉన్నాను, దిస్ ఇస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్ ఇన్ ఇండియా. నేను ఒకే చెప్పట్లేదు, ఆ, మిగతా మిగతా సిటీస్ అన్ని నేర్చుకోవాలి మన వైజాగ్ నుంచి. నాకు ఎందుకో నాకు సిటీ నీట్గా ఉంటే, రోడ్లు నీట్గా, నాకు నీట్నెస్ పట్ల కొంచెం ఒక చిన్న ఏమంటారు ఒక ఇంట్రెస్ట్ ఉందండి, అంతే. ఇంత నీట్ సిటీ ఇంత చక్కగా పెట్టి వేరేది ఏదైనా చెప్తే హైదరాబాద్ ఇలా అప్పుడప్పుడు ఇలా ఉంటే నాకు అనిపిస్తుంది. నాకు అంటే వాతావరణం, జస్ట్ జనరల్ అట్మాస్ఫియర్. సరే, ఇప్పుడు మన సినిమాకి వస్తాము. ఆఖరిలో మాట్లాడినప్పుడు ఇదే ప్రాబ్లం, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ అన్ని అంశాలు చెప్పేసి ఉంటారు కాబట్టి. ఈ సినిమా ఎలా మొదలైందో చెప్తాను. దగ్గర దగ్గర 3 సంవత్సరాలు క్రితం మా సంతోష్ ఈ కథ నాకు చెప్పడం జరిగింది. ఫస్ట్ కథ ఒక కథ చెప్పాడు, అది నాకు నచ్చలేదు. అది చెప్పాలి, కానీ దాని తర్వాత నాకు కొంచెం ఆ హోప్ కొంచెం డౌన్ అయినప్పుడు ఈ కథ చెప్పాడు. ఈ కథ చెప్పినప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ బ్లోన్ అవే. అసలు ఫస్ట్ నేరేషన్లోనే ఎస్పెషలీ ముఖ్యంగా ఆఖరి సన్నివేశాలు, అంటే ఒక లాస్ట్ 45 minutes ఆఫ్ ది స్క్రిప్ట్ నన్ను పూర్తిగా ఆకట్టుకుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏంటి ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొచ్చాడో, అంత అద్భుతంగా ఉంది అని. ముందు చెప్పిన కథ నాకు నచ్చలేదు, కానీ ఇది మాత్రం అసలు కంప్లీట్ టర్న్ అబౌట్. ఇమీడియట్గా ఓకే చేస్తాం, వెంటనే చేశాక. ఎందుకంటే దీనికి ముందు మేము సుబ్రహ్మణ్యపురం సినిమా చేసాము. అది ప్రొడ్యూసర్లకి కలిసి వచ్చిన సినిమా, హిట్ అయిన సినిమా. సో అదే కాంబినేషన్లో, అదే కొంచెం అది కూడా ఒక డివోషనల్ థ్రిల్లర్, ఇది కూడా డివోషనల్ థ్రిల్లర్. బట్ ఆ సినిమాని ఏమంటే తగ్గించడం కాదు, కానీ దానికన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఉంటుంది ఈ సినిమా. నేను చాలా కన్జర్వేటివ్గా చెప్తున్నాను. అండ్ కానీ ఈ సినిమాని టేక్ ఆఫ్ చేయడానికి కొంచెం కాలం పట్టింది, ఎందుకంటే ఇది ఒక మీడియం బడ్జెట్ సినిమా లాగా తీస్తే దానికి న్యాయం చేసినట్టు ఉండదు. సో వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ప్రొడ్యూసర్స్. అండ్ అదే టైంలో దగ్గర ఒక సంవత్సరం వెయిట్ చేసామండి రైట్ ప్రొడ్యూసర్ కోసం. మధు గారు అప్పుడు ఎంటర్ అయ్యారు, దాని తర్వాత లక్ష్మణ్ గారు. సో వాళ్ళిద్దరి మూలంగా మాకు ఒక సపోర్ట్, వాళ్ళు ఒక స్తంభంలాగా నిల్చున్నారు మా వెనకాల. ఎందుకంటే ఈ సినిమా ఇట్స్ విఎఫ్ఎక్స్ బడ్జెట్ హెవీ ఫిల్మ్. విఎఫ్ఎక్స్ ఉంటుంది, కొన్ని చాలా చేయాల్సి వస్తాయి. మీరు టీజర్ చూస్తుంటే ఆల్రెడీ టీజర్ బాగా వైరల్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1 crore వ్యూస్ వచ్చాయి, ఆర్గానిక్ వ్యూస్. ఆ టీజర్ చూస్తే దాంట్లో ఒక చిరుతపులు ఉంది. ఆ చిరుతపుల్ని చూసి అదే బ్లాక్ ప్యాంథర్ చిరుతపులు అంటాం కదా, అది ఏంటి, మన సెన్సార్ బోర్డ్ మెంబర్స్ కూడా అడిగారంట, ఏంటి మీరు సర్టిఫికేట్ తీసుకున్నారా చిరుతపుల్ని పెట్టడానికి అంటే, మేము అన్నా బాబు ఇది ఎక్కడ చేయలేదండి, ఇది మా అన్నపూర్ణ స్టూడియోస్ విఎఫ్ఎక్స్ వాళ్ళు చేశారు అని చెప్పారు. అది సెన్సార్ బోర్డ్ వాళ్ళు నమ్మలేదు యాక్చువల్లీ. సో అంటే ఇట్స్ విఎఫ్ఎక్స్ హెవీ మూవీ. ప్రొడక్షన్ డిజైన్ కానివ్వండి, కాస్టింగ్ కానివ్వండి, సినిమా మౌంటింగ్ కానివ్వండి, ఒక స్థాయిలో చేయాల్సిన సినిమా. దానికోసం అప్పుడు లక్ష్మణ్ గారు, మధు గారు ఎంటర్ అయిన తర్వాత ఈ సినిమా చేయడం మొదలుపెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ మా షూటింగ్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి, టీజర్ లాంచ్ అయ్యి, టీజర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళింది ఇప్పుడే చెప్పినట్టు. సో ఇప్పుడు రిలీజ్ దగ్గరికి వస్తుంది September 11th. ఇంకో విషయం ఏంటంటే ఎంత పెద్ద స్థాయిలో ఎంత పాజిటివ్గా ఉన్నామంటే
మధు గారు దీన్ని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు, తమిళ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో అంటే అక్కడి నుంచి ఆ టీజర్ చూసాక ఇమీడియట్ గా నార్త్ నుంచి ఆఫర్లు వచ్చాయి, తమిళ నుంచి ఆఫర్లు వచ్చాయి రైట్స్ కోసం. ఇది కొత్త విషయం, నేను చెప్పాల్సిన విషయం. సో సినిమా మీద ఇంట్రెస్ట్ విపరీతంగా పెరిగింది. అండ్ ఈ మధ్య కొంచెం థియేటర్లు కూడా కొంచెం కళకళలాడుతున్నాయి. విశ్వనాథన్ సన్స్, ఇప్పుడు నిన్న ఇరుముడి, సో లెనిన్. సో ఈ ఈ ఈ సందర్భాన్న ఇదే ట్రెండ్ మా సినిమాతో కూడా కంటిన్యూ చేయాలని నా ఆశ. కరెక్ట్గా చేస్తే నేను ఈ సినిమా కాంతారా ముందు, విరూపాక్షం ముందు, కార్తికేయం 2 ముందు ఒప్పుకున్న సబ్జెక్ట్, ఫిక్స్ అయిన సబ్జెక్ట్. దాని తర్వాత ఈ ట్రెండ్ డివోషనల్ థ్రిల్లర్స్ అనే ట్రెండ్ మన తెలుగు సినిమాకి కొంచెం ఇప్పుడు చాలా ఏమంటారు ఒక ట్రెండ్లో ఉంది. కాబట్టి అదే జానరల్ సినిమాస్కి ఇది ఒక మంచి ఎడిషన్ అవుతుందని నా నమ్మకం. అండ్ అందరికీ సినిమాలో అందరికీ ఏదో ఒకటి ఉంటుంది. మాస్ ఆడియన్స్కి మాస్ అంశాలు ఉంటాయి, యాక్షన్ ఉంటుంది. అదే ఫ్యామిలీస్కి వస్తే ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. సో ఇట్స్ కవరింగ్ ఎవ్రీథింగ్. అండ్ నేను ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, హోప్ఫుల్, కొంచెం నర్వస్. సో అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ బట్ వెరీ పాజిటివ్. అండ్ ఇది ఒక డివోషనల్ సినిమా కాబట్టి ఇది మధు గారి ఐడియా ఏంటంటే ఒక ఆల్మోస్ట్ 150 థియేటర్స్లో వారాహి విగ్రహాలు పెట్టడం జరిగింది. అండ్ లాస్ట్ అది ఎప్పుడు అమ్మోరు అప్పుడు చేశారంట. సో ఇట్స్ నాట్ జస్ట్ ప్రమోషన్, కేవలం ప్రమోషన్ కోసం చేయలేదండి ఇది. అంటే ఇప్పుడు ఇట్ ఇస్ ఇప్పుడు September 11th మీరందరూ పాత్రికేయ మిత్రులందరూ మా సినిమాని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆడియన్స్ కూడా మిమ్మల్ని తప్పకుండా ఆ 2.5 గంటలు మిమ్మల్ని పూర్తిగా ఆకట్టుకుంటుందని నా నమ్మకం. థ్యాంక్ యూ అండి. నగర్లపూడి. ఐ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ గీతం అండి. నేను గీతం కాలేజ్లోనే చదువుకున్నాను. అండ్ చాలా హ్యాపీగా ఉంది, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను వైజాగ్. మెనీ 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 మెమరీస్ హియర్. అండ్ ముఖ్యంగా ఈ మహేంద్రగిరి వారాహి సినిమా గురించి చెప్పాలి అంటే, ఒక లైన్లో చెప్పాలంటే అండి, అనుగ్రహించే అమ్మే ఆగ్రహిస్తే ఏంటి అన్నది మన చిత్రం యొక్క మెయిన్ కథాంశం, మెయిన్ లైన్. అనుగ్రహించే అమ్మే ఆగ్రహిస్తే ఏంటి పరిస్థితి అని. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, మనం జీవితంలో ఏదైనా ఒక గొప్ప విషయం సాధించాలి అంటే మనందరం ఇదేంటి మన మానవ శక్తి సరిపోతుంది అనుకుంటాం. మనకున్న శక్తి సరిపోతుంది మనం ఏదైనా గొప్ప విషయం మనం సాధించాలంటే అని. కానీ అది ఒక దశ వరకే. నేను పర్సనల్గా నమ్మేది, మనందరం కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన లైఫ్లో ఏదో ఒక పాయింట్లో ఖచ్చితంగా ఈ శక్తి సరిపోదు అనే ఫీలింగ్లోకి వెళ్తాం. ఇంకా ఏదో ఒక సపోర్ట్ కావాలి. అది దైవిక శక్తి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. సో అదే ఈ సినిమాలో సుమంత్ గారు ప్లే చేసిన క్యారెక్టర్ సిద్ధార్థ్. నాకేమనిపిస్తుందంటే ఈ పిక్చరు నేను అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా అంటే ఆ వారాన్ని మమ్మల్ని చూస్ చేసుకొని ఈ క్యారెక్టర్కి కలిసి తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకంటే ఆల్ ఆఫ్ us are devotees of వారాన్ని. నేను వారానికి మంత్రగా ఒక రోజు చేస్తుంటాను. ఇది ఒక 5-6 yearsగా ఇన్వాల్వ్ అయ్యాను. శ్రీచక్ర పూజ చేస్తే దాంట్లో వారానికి మాకని తర్వాత లలిత హెడ్ ఆఫ్ ద హోల్ శ్రీచక్ర అన్నమాట. వీళ్ళంతా నేర్చుకొని ఐ గాట్ వెరీ కనెక్టెడ్ టు వారాహి. నాకు వారాహి చెప్పగానే ముందు ఒకసారి I felt very happy because she's a very powerful character in the Devi Bhagavatam. And అంత సబ్జెక్ట్ కి నేను ఇన్వాల్వ్ అయ్యా అంటే we are really blessed. All of us who are here, we are really blessed to be a part of this movie. And the producer, he is more blessed than all of us. Because I don't know how he chose the subject. And she has been behind him because he went through. It was not an easy subject to
deal with. He had lot of ups and downs, but still she was there behind him to carry forward. And we are very grateful to Varaki Amavaru and thankful to him for making us, uh, giving us a chance to be the Varaki family. The last movie I had this feeling of Shankaravan. It was every time Elfandi Vishwanath Garu, he, he was a strict director, and for me each shot was a do or die. That's all. So I said better to do it. And I'm sure you remember the dance I did down on the sand. It was not easy to do. But then I told myself, do or die, because I had no choice, he won't compromise. Because we really enjoyed doing this, and it was a pleasure to be a part of this movie, and we are very happy to be, no, all of us getting together here before the release. This is a great experience for me in my life in the film industry. Thank you. అందరూ మగాళ్ళందరూ గౌరీ అని అంటారు. మీ ఇంటికి వెళ్తే మీ పిల్లలేమో అనగనగా అంటారు, మీ మీ వైఫ్ ఏమో గోదావరి గోదావరి అంటారు. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటుందండి. సో అది మంచిదే అండి. మీకు గౌరీ, మీకు మీకు ప్రేమ కదా, మీకు అందరికీ ఒక్కొక్కటి ఉంటుంది. సో అది నా అదృష్టం అండి. కానీ తప్పకుండా గౌరీ లాంటి సినిమా చేయాలని నేను కూడా కోరుకుంటున్నానండి. కానీ అన్ని కరెక్ట్ గా కుదరాలండి, కరెక్ట్ గా రావాలి. అదృష్టవశాత్తు ఆ రెండు మా సంతోషించాను. ఆ రెండు హిట్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. మంచి నమ్మకం కూడా ఉంది. ఫ్యూచర్ లో కూడా అన్ని టైప్ ఆఫ్ సినిమాలు చేయాలని. సో అది నా అదృష్టం. అన్ని ముట్టుకున్నాను. అద్భుతంగా ఉంటుంది బికాస్ ఇట్స్ అవర్ చైల్డ్. మనకి ఇప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. కానీ మన టీజర్ రిలీజ్ అయ్యాక అంటే ప్రేక్షకులు మీరందరూ ఎస్ అది మాకు నేను అదే చెప్తున్నాను. కానీ మాకు మరింత బలాన్ని ఇచ్చింది అది టీజర్ తర్వాత. ఓకే, మనం కరెక్ట్ పంథాలోనే వెళ్తున్నాం, కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నాము అని. ఎందుకంటే మనం అందరం హిట్ చేయాలనే కదండి రాసేది, తీసేది, చేసేది. సో అది మాకు ఎక్కడ వచ్చిందంటే 1 crore ప్లస్ డిజిటల్ వ్యూస్. సార్ ఆ వర్డ్ కూడా ఆర్గానిక్ అంత పర్ఫెక్ట్ గా వచ్చినప్పుడు ఎస్ మనం కరెక్ట్ దారిలోనే వెళ్తున్నాం, వారాహి అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉన్నాయని